స్తోత్రమిస్తయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దేవుడు తన కృప చొప్పున కృపను బట్టి దయను బట్టి మరొక దినాన్ని ప్రభు మనకి ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక మనం ఏమైనా కష్టపడుతున్నామండి, దినం వెంబడి దినము మారిపోతూ ఉన్నది. అయినప్పటికీ మరి దేవుడు తన కృప చూపిస్తున్నాడు కనుక మన ఈ దినం సజీవ లెక్కలో ఉండగలిగాం. కనుక మనం ఆయన స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ దేవునికి దగ్గరగా జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం నేను చదువుతున్నాను. యోహాన్ రాసిన సువార్త, యోహాన్ సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి మోసే ద్వారా తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలకు మరి కొన్ని నిబంధనలు కలగజేస్తూ దేవుడు ఏం చేశాడంటే మరి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రం ఎలా అంటే కొంచెం కఠినముగా మరి ప్రజలకు మరి ఉండేది. ఎలాగంటే ఒకవేళ నేరం చేస్తే కంటికి కన్ను, మరి పంటికి పన్ను, అదేవిధంగా మరి హత్యకు హత్య అన్నట్లుగా శిక్ష చాలా కఠినంగా ఆ దినాల్లో మరి ప్రభువే దీన్ని ఏర్పాటు చేసి మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోసేని ఏర్పరచుకుని మోసే ద్వారా అనుగ్రహించడం జరిగింది. కనుక మరి ఈ దినము మనమున్నాం అనేకమైన మరి దేవునికి వ్యతిరేకమైన మరి స్థితిగతులు మన జీవితాల్లో ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మరి దేవుడు ఎంతగానో సహిస్తున్నాడు మనం. మరి దేవుడు వాక్యానికి లోపడకపోయినా, విధేయత చూపించకపోయినా, ఒకవేళ వ్యతిరేకంగా జీవించినప్పటికీ మరి దేవుడు మనకి ఆ పాత నిబంధనను బట్టి మోసే ధర్మశాస్త్రాన్ని బట్టి మనకు తీర్పు తీర్చట్లేదు. కానీ ఎప్పుడైతే నీవు ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించు, క్షమించు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో మరి కృప పొందుతావు. కనుక మరి కృప పొందుతావు, కనికరించబడతావు, క్షమించబడతావు, మరి ఆయనలోనే నువ్వు సత్యముగా జీవిస్తావు. కనుక కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి సర్వసత్యము యేసయ్య కనుక మరి కృప ఆయనలో ఉన్న మరి ఇది కనుక ఇది ఆయనలో ఉన్న మరి మరి లక్షణం కనుక గుణలక్షణాలు, మరి ఆ లక్షణాలను బట్టి మనము ఏం చేస్తున్నామంటే క్షమించబడుతున్నాం, కనికరించబడుతున్నాం, అలాగే మరి సత్య మార్గంలో నడిపించబడుతున్నాం. కనుక ప్రతి ఒక్కరును దేవుణ్ణి మరి మోసే ధర్మశాస్త్రాన్ని బట్టి ఇప్పుడు మనకు తీర్పు లేదు, కానీ క్రీస్తు ద్వారా మనకి కృప పొందుకుంటున్నాం, సత్యంలోనికి నడిపించబడుతున్నాం, మరి కనికరించబడుతున్నాం, క్షమించబడుతున్నాం. కనుక ఈ క్రీస్తు మార్గంలో మనం నడిచి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి దేవుడు చెప్పినటువంటి ఆయన కృప చూపిస్తున్నాడు కనుక కనికరిస్తున్నాడు కనుక మరలా చేసిన పాపమే మరలా చేస్తానంటే మరి శిక్ష మరి పాత నిబంధన కంటే మరీ కఠినంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, కృప పొందాం కనుక మరి కృపను కాపాడుకుంటూ మరి క్షమించబడ్డాం కనుక మరలా పాపమును చేయక క్షమాపణ మనకి మరి పొందిన కనికరము, కృపను, మరి క్షమాపణను మరి ఇచ్చిన దేవుడిచ్చిన స్వస్థతను కాపాడుకుని ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ మరి కృపా సత్యం మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినట్లు తండ్రి. అవును ప్రభువా, పాత నిబంధన కాలంలో ప్రభా ఆయా రీతిలుగా కఠినమైన ప్రభా నా తండ్రి ధర్మశాస్త్రమును మీరే అనుగ్రహించి మమ్మల్ని ఎందరినో అనేక మంది నా దినాల్లో పితరులను సరిచేశారు. అలాగే తండ్రి ఈ దినంలో ప్రభా ఇంకనూ నీ కృపను బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని క్షమించి మాపై దయ చూపించి నేనా నీ నామంలో మా అందరికీ కృపను సత్యమును అనుగ్రహించారు. అవును ప్రభా, నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు, ఎంతటి పాపిని అని క్షమిస్తానని వాగ్దానం ఉంది. కనుక ప్రభా ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రతి ఒక్కరూ నేను పాపిని అని గ్రహించి ప్రభా నీ పరిశుద్ధ రక్తముల చేత కడగబడి రక్షణలోకి వచ్చి నాయన నిన్ను స్తుతించడానికి సహాయం చేయమని, ఎంతమంది ప్రజలు నా తండ్రి రోగులుంటే వారందరినీ స్వస్థపరచమని, అలాగే తండ్రి యవనస్తులు ఉన్నారు
చక్కటి భాగ్యస్థానంలో దయచేయండి. గర్భఫలం లేని గర్భఫలాలు దయచేయమని ప్రభు. అనేక మంది బిడ్డలు చదువుకుని ప్రభు, చదువులు పూర్తయి ఉద్యోగం లేక నేను అలమటిస్తూ ఉన్నారు. వారందరికీ వారు ప్రయాసపడుతున్నారు. ప్రయాసకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేక ఉద్యోగాలు పోయి నా తండ్రి అనేక రీతిలుగా ప్రభా నేను ఇబ్బందులు పడుతున్నారు. చేతి పనులు అందరికీ లేదు ప్రభా. వారందరికీ పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి నేను అలాగే అందరికీ ప్రభా తినడానికి ఆహారం లేదు, ఉండడానికి గృహం లేదు. నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని ప్రభా. వస్త్రం లేని వస్త్రాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రతి బిడ్డని మీరు కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరిపించుకుంటున్నారో వారందరి జీవితాల్లో ప్రభా నీ వెలుగులు నింపమని, మీరే వారిపై ఉదయించమని, ఈ సంవత్సరం అంతా దయకిరీటం వారిపై ఉంచమని, అలాగే తండ్రి ఈ దినం బిడ్డలు చేయ ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామం బట్టి ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా. ప్రభు మనతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మరి ఆ కృపా సత్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక, ఆమేన్.